హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఈ వీడియోలో మనం స్టోన్ ఏజ్ అనే కాన్సెప్ట్ నుంచి రైల్వే ఎన్టీపీసీలో ప్రీవియస్ ఇయర్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నాం. సో రైల్వే ఎన్టీపీసీలో ఈ స్టోన్ ఏజ్ అనే కాన్సెప్ట్ నుంచి, రాతి యుగం అనే కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది స్టేజ్ 1 ఎగ్జామ్లో. సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ 11/2/2021 షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్ అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ క్రోనలాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ యాక్టివిటీస్ అండ్ సివిలైజేషన్? మానవ చరిత్రలో ప్రాచీన కాలానికి సంబంధించిన సరైన క్రమం ఏది అని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉన్నాయి అన్నమాట. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనకి ఈ స్టోన్ ఏజ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారనమాట. అవి ఏంటంటే ప్యాలియోలోథిక్ అంటే పాతరాతి యుగం అని, మేసోలోథిక్ అంటే మధ్యరాతి యుగం అని, నియోలోథిక్ అంటే కొత్త రాతి యుగం అని. సో ఈ విధంగా మనకి స్టోన్ ఏజ్ రాతి యుగాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చనే మనకు అడిగాడు అనమాట. సో అది ఒక సీక్వెన్స్లో ఎలా ఉంటాయి చెప్పండి అనేసి అడిగాడు. సో ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఫస్ట్ ప్యాలియోలోథిక్ పీరియడ్ అనమాట. సో దీంట్లో మనకి మన పూర్వీకులు ఆహారం వేట సేకరణ కోసం ప్రాథమిక రాతి సాధనాలను ఉపయోగించారనమాట. అంటే ఆహారాన్ని సంపాదించడం కోసం వాళ్ళు ఏం చేశారంటే రాయితో తయారు చేసిన పనిముట్లని ఉపయోగించారనమాట ఈ యుగంలో. అర్థమవుతుందా? సో మేసోలిథిక్ పీరియడ్కి వచ్చేటప్పటికి వాళ్ళు కొద్దిగా అభివృద్ధి చెందారు. సో ఏం అభివృద్ధి చెందారంటే జంతువులను పంజరపరిచారు. అంటే జంతువులను బంధించడం నేర్చుకున్నారు, పెంచడం నేర్చుకున్నారనమాట ఈ మేసోలిథిక్ పీరియడ్లోకి వచ్చేటప్పటికి. అలాగే నియోలిథిక్ పీరియడ్. సో నియోలిథిక్ పీరియడ్లోకి వచ్చేటప్పటికి ఇంకొంచెం అభివృద్ధి చెందారనమాట. ఏ విధంగా అభివృద్ధి చెందారంటే వ్యవసాయం ఎలా చేయాలనేది నేర్చుకున్నారనమాట. వ్యవసాయానికి మార్పు జరిగింది. అర్థమవుతుంది. సో ఈ విధంగా మనకి స్టోన్ ఏజ్ రాతి యుగాన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మానవ యొక్క అభివృద్ధి ఏ యుగం నుంచి స్టార్ట్ అయిందంటే రాతి యుగం, స్టోన్ ఏజ్ నుంచి స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డస్ నాట్ కమ్ అండర్ ద 3 మేజర్ పీరియడ్స్ ఆఫ్ ద స్టోన్ ఏజ్? ప్రీవియస్ క్వశ్చన్లో చూసాం కదా. సో సేమ్ డీటో అదే ఈ క్వశ్చన్ అనమాట. క్రింది వాటిలో ఏది రాతి యుగానికి చెందిన 3 ప్రధాన భాగాల్లోనికి రాదు? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. రాతి యుగానికి చెందిన 3 ప్రధాన భాగాల్లోనికి రానిది ఏది? అసలు రాతి యుగంలో ఉన్న 3 పార్ట్స్ ఏంటని చెప్పుకున్నాం. సో వీటికి మీరు ఆన్సర్ కనిపెట్టి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి రాతి యుగం. సో రాతి యుగంలో మనకి ఈ రాతి యుగం అనేది లేదు. ఎందుకంటే రాతి యుగం అనేది ఎప్పుడు వచ్చింది? రాతి యుగానికి తర్వాత వచ్చిందనమాట. సో రాతి యుగాన్ని చాల్కోలిథిక్ అంటారనమాట. సో ఈ విధంగా మనకి కాపర్ స్టోన్ని ఏమంటారు? చాల్కోలిథిక్ అంటారనమాట. సో కాపర్ స్టోన్ అనేది ఎప్పుడు వచ్చింది? రాగి యుగానికి తర్వాత వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ ఇన్ ఇండియా వుడ్ యూ ఫైండ్ రాక్ పెయింటింగ్స్ డేటింగ్ బ్యాక్ టు ద స్టోన్ ఏజ్? భారతదేశంలో రాతి యుగానికి చెందిన రాతి చిత్రాలు ఎక్కడ కనిపిస్తాయి అని అడుగుతున్నాడు. సో ఆన్సర్స్ వచ్చేసి నలంద, బింబెటెక్, ఎలిఫెంటా, బాగ్ గుహలు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి బింబెటెక్ అవుతుంది. సో ఇది కంప్లీట్గా డీటెయిల్స్ అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ బింబెటెక్ రాతి నివాసాలు అనేవి ఎక్కడున్నాయంటే మధ్యప్రదేశ్లోని రైజన్ జిల్లాలో ఉన్నాయన్నమాట. హోషంగాబాద్ మరియు భోపాల్ మధ్య ఉన్నాయన్నమాట. ఇది కూడా ఒక బిట్ అడగొచ్చు. బింబెటెక్ రాతి నివాసాలు ఎక్కడ ఉన్నాయని కూడా అడగొచ్చు. నెక్స్ట్ ఈ గుహల్ని ఎవరు డిస్కవర్ చేశారంటే విఎస్ వాకంకర్ 1957లో ఈ గుహల్ని కనుక్కున్నారనమాట. అర్థమవుతుందా? సో ఇది కూడా ఒక క్వశ్చన్ మాదిరిగా మనకి ఇవ్వచ్చు అనమాట. సో ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది.
సో మనకి భీంబెటెక్ రాతి నివాసాలు ఏ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిందంటే యునెస్కో వారసత్వ ప్రపంచ ప్రదేశంగా గుర్తించబడింది. సో ఇది 7 కొండలపై 750కి పైగా రాతి గుహలను కలిగి ఉంది. ఇది 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. సో ఈ గుహలు రాతి యుగానికి చెందిన రాతి చిత్రాలను కలిగి ఉన్నాయన్నమాట. సో మనకు అడిగిన క్వశ్చన్ ఇదే, ఈ గుహలు రాతి యుగానికి చెందిన రాతి చిత్రాలను కలిగి ఉన్న గుహలు ఏవంటే భీంబెటెక్ గుహలు, భీంబెటెక్ రాక్ షెల్టర్స్. సో ఈ విధమైన క్వశ్చన్ అనేది మనకి వస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ వేర్ ద కేవ్స్ ఆఫ్ భీంబెటెక్ డిస్కవర్డ్? భీంబెటెక్ గుహలను ఎప్పుడు కనుక్కున్నారు? మనం ప్రీవియస్ క్వశ్చన్లోనే తెలుసుకున్నాం. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం భీంబెటెక్ గుహల్ని విఎస్ వాకంకర్ 1957లో కనుక్కున్నారనేసి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భీంబెటెక్ కేవ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్? భీంబెటెక్ గుహలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఈ భీంబెటెక్ గుహలు ఎక్కడ ఉన్నాయో మనం ప్రీవియస్లోనే తెలుసుకున్నాం. సో ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్ అవుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్లో తెలుసుకున్నాం కదా, మధ్యప్రదేశ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద. సో మధ్యప్రదేశ్, భీంబెటెక్ గుహలు అనేవి మధ్యప్రదేశ్లోని వింధ్య పర్వతాలు దిగువన మధ్య భారత్ పీఠభూమి దక్షిణ అంచున ఉన్నాయన్నమాట. సో మధ్యప్రదేశ్లోని ఎక్కడ ఉన్నాయంటే వింధ్య పర్వతాలు దిగువన. వింధ్య పర్వతాలు దిగువన ఉన్న గుహలు ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉందన్నమాట క్వశ్చన్. సో అప్పుడు ఏమంటాం? భీంబెటెక్ గుహలు అవుతాయి. సో భీంబెటెక్ కేవ్స్ అనేవి వింధ్య పర్వతాలు దిగువన ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రాక్ షెల్టర్స్ ఆఫ్ భీంబెటెక్ ఆర్ ఫేమస్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? భీంబెటెక్ రాతి గుహలు క్రింది వాటిలో ఏ దానికి ప్రసిద్ధి గావించినవి? సో ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయన్నమాట. మీ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి భీంబెటెక్ గుహలు అనేవి దేనికి ప్రసిద్ధి గావించినవంటే భారత ఉపఖండంలో మానవ జీవన ప్రారంభానికి చిహ్నాలు. సో ఇది ఏ విధంగా చెప్తున్నామంటే మనకి భీంబెటెక్ గుహలు అనేవి దేనికి ప్రసిద్ధి గావించడం అంటే రాతి యుగానికి ప్రసిద్ధి గావించినవి. ఎందుకంటే రాతి యుగం స్టోన్ ఏజ్ అనేది దేనికి చిహ్నం? మానవ జీవన ప్రారంభానికి చిహ్నం. సో ఈ విధంగా మనం ఆన్సర్ అనేది గెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడ రాతి యుగం అనేసి ఆప్షన్ ఇవ్వలేదు, కానీ రాతి యుగం అంటే ఏంటి? మానవ జీవన ప్రారంభానికి చిహ్నం అనమాట. సో ఈ విధంగా మనం క్వశ్చన్కి ఆన్సర్ అనేది గెస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భీంబెటెక్ కేవ్స్ ఆర్ కన్సిడర్డ్ టు డాష్ ఇయర్ ఓల్డ్? భీంబెటెక్ గుహలు అనేవి డాష్ సంవత్సరాల నాటివిగా పరిగణించబడతాయి. మీ కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. భీంబెటెక్ 30,000 సంవత్సరాల పాతవిగా మరియు ఆ గుహలపై చిత్రాలు అనేవి 12,000 సంవత్సరాల నాటివిగా పరిగణించబడ్డాయి. సో క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. భీంబెటెక్ గుహలపై ఉన్న చిత్రాలు ఎన్ని వేల సంవత్సరాల నాటివిగా పరిగణించబడ్డాయి అంటే 12,000 సంవత్సరాల నాటిగా పరిగణించబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ వేర్ ద ఫస్ట్ వీల్ మేడ్ ఆఫ్? మొదటి చక్రాలను ఏ పదార్థంతో తయారు చేశారు? మొదటి చక్రాలను ఏ పదార్థంతో తయారు చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వుడ్తో తయారు చేశారనమాట. మొదటి చక్రాలను ఫస్ట్ వీల్స్ని దేంతో తయారు చేశారంటే చెక్కతో తయారు చేశారు. ఇది మరణం కాదు, రాంగ్ పడిపోయింది. చెక్కతో తయారు చేశారనమాట. మొదటి చక్రాలను చెక్కతో తయారు చేశారు. సో మొదటి చక్రాలను మర్రితో తయారు చేయబడ్డాయి, అంటే మర్రి చెట్టు సంబంధించిన చెక్కతో తయారు చేయబడ్డాయి అనమాట. సో ఇవి ఇప్పుడు ప్రధానంగా దేనికోసం యూజ్ చేస్తున్నాం మనము? బండ్లు తయారీలోను అలాగే రథాల కోసం ఇప్పుడు ఉపయోగిస్తున్నాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మానవులు ఉపయోగించిన మొదటి లోహం ఏమిటి? ఈ క్వశ్చన్కి మీరు కొద్దిగా ఆలోచిస్తే ఆన్సర్ అనేది ఈజీగా చెప్పవచ్చు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏమవుతుంది? కాపర్ అవుతుంది, రాగి అవుతుంది. ఎందుకంటే మనకి రాతి యుగం తర్వాత ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ అయింది ఏ మెటల్? కాపర్. రాగి అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే మానవుడు ఉపయోగించిన మొదటి లోహం ఏమవుతుంది? రాగి అవుతుంది. ఎందుకంటే మానవుడు అభివృద్ధి ఎక్కడి నుంచి జరిగింది? రాతి యుగం నుంచి జరిగింది. రాతి యుగం తర్వాత వెంటనే వచ్చిన మెటల్ ఏంటి? కాపర్. సో రాగి అనేది మానవుడు ఉపయోగించిన మొదటి లోహం అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, నియోలిథిక్ యుగానికి ఇంకా డాష్ అని పిలుస్తారు. యువర్ ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైం స్టార్ట్ నౌ. ఆల్రెడీ మనం ఇది చెప్పుకున్నాము. సో మీరు కరెక్ట్గా చెప్తారో లేదో చూద్దాం. కామెంట్ చేయండి ఆన్సర్ని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. చాల్కోలిథిక్ యుగం క్రింది వాటిలో ఏ దానితో సంబంధం కలిగి ఉంది? సో ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. సో మీరు ఆన్సర్ అనేది కరెక్ట్గా కామెంట్ చేయండి. ఆల్రెడీ ఇవన్నీ మనం ప్రీవియస్ చెప్పుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మెసోలిథిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెసోలిథిక్? సో ఆప్షన్స్ అనేవి ఈ విధంగా ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలియకపోతే ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేవి ఈ విధంగా చివరిలో నేను పెట్టడం జరిగింది. సో చూసుకొని ఆన్సర్స్ అనేవి తెలుసుకోండి. ఇక్కడితో ఈ వీడియో అయిపోయింది. సో ఈ టాపిక్ యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ అనేది మనం మరో రోజు చెప్పుకుందాం. ఇంతటితో ఈ వీడియో అనేది అయిపోయింది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.